ఇంకా మిగిలి ఉన్నటువంటి దినాలు కూడా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించబడబోయే లోపు దేవుని కార్యాలు మనమందరం అనుభవించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 2వ తేదీ నుండి మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి కనుక వచ్చే నెల 11వ తేదీ వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. వాటన్నిటి మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిచి ఉండులాగున ప్రార్థించండి అమ్మా. ఏదేమైనా నాకు కూడా గడిచిన దినాలలో మరి చిన్న యాక్సిడెంట్ అయింది. ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి సమయంలో వెనకమాల నుండి ఒక బైక్ వచ్చి ఢీ కొట్టింది. నేను ఇంటికి వస్తూ ఉన్నాను. అప్పుడే మా ఆకలి అవుతుంది, కాస్త భోజనం ఏర్పాటు చెయ్యి అని ఫోన్ చేసి పెట్టేశాను. క్షణాల్లోనే జరిగిపోయింది కదా, క్షణాల్లోనే యాక్సిడెంట్ అయిపోయింది. అందుకని నాకు కొంచెం బలహీనంగా ఉన్న ప్రార్థన అయితే ఆపట్లేదు. పోయిన సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాను. అప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయింది. అంతకుముందు సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉన్నాను, గుంటూరు ప్రాంతంలోనే యాక్సిడెంట్ అయింది. ఈ సంవత్సరము ఉపవాసాలు 40 రోజులు అనుకున్నాను, యాక్సిడెంట్ అయింది. అంటే నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థనలలో ఉంటూ ఉన్నా అపవాది ఏదో ఒక రీతిగా నా భక్తిని దొంగిలించాలని, ప్రార్థనా జీవితాన్ని దొంగిలించాలని, దేవునితో నాకున్న సంబంధాన్ని దొంగిలించాలని, దేవుని సన్నిధి నుండి నన్ను దూరం చేసి నన్ను అన్ని విషయాల్లో దొంగిలించాలని సాతాను చూస్తున్నప్పటికీ నేను సాతానుకు లోబడకుండా సాతానును జయించేటట్లుగా ప్రభువు నాకు శక్తికి మించి అధికమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను అందును బట్టి దేవునికి ఎంతో రుణస్తున్నై ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు నా మనస్సులో ఒక చిన్న ఆలోచన ఉంచాడు. అది ఈ పూట మీతో పంచుకుంటాను. మీరందరూ కూడా వినగలిగినటువంటి చెవితో, గ్రహించగలిగినటువంటి శక్తితో తప్పకుండా మీరందరూ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని సకాలంలో మనం కూడికను ముగించుకుందాం. అమ్మా, చిన్న మాట చదువుదాం. కీర్తన పుస్తకం 132వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 132వ కీర్తన 18వ వాక్యాన్ని చదువుకుంటూ ఉండగా కొన్ని మన నిమిత్తమై దేవుడు దాచి ఉంచినటువంటి మాటలు అందులో మనకు కనబడుతూ ఉంటాయి. చదువుదాం. అతని యొక్క శత్రువులు అవమానమనేటువంటి వస్త్రమును ధరింపచేసెను. అతని యొక్క కిరీటము అతని మీదే ఉండి తేజరిల్లాలి. అతని యొక్క కిరీటము అతని మీదే ఉండి తేజరిల్లాలి. ఈరోజు మీ తలల మీద ఏముంది? ఒకసారి తలంతా అట్లా అనుకోండి. ఏముందండి మీ తలంతా అలా అనుకోండి, ఏముంది చెప్పాలి. మీ తలల మీద ఏముంది? కొంతమంది తలల మీద బోడి ఉంటుంది, బోడి తలలు ఉంటాయి కదా. కొంతమంది తలల మీద సమస్య ఉంటుంది, కొంతమంది తలల మీద అనాలోచన ఉంటుంది, కొంతమంది తలల మీద అయోగ్యత ఉంటుంది, కొంతమంది తలల మీద శాపం ఉంటుంది, కొంతమంది తలల మీద దరిద్రం నిలిచి ఉంటుంది, కొంతమంది తలల మీద వ్యర్థమైనటువంటి చెప్పుకోకూడనటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. కానీ దావీదు తల మీద కిరీటం ఉందంట. ఆ కిరీటము ఎప్పుడూ కూడా తేజరిల్లుతూ ఉంటుందంట, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందంట. ఈరోజు ఈ స్థలంలోనికి చేరి వచ్చినటువంటి నీ తల మీద, నా తల మీద ఏముండాలి? బోడి తలగా ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి మాసిపోయిన తలలుగా ఉండకూడదు. నీ తల, నా తల దేవుని ద్వారాగా పెట్టబడిన కిరీటాలతో ప్రకాశించాలి. దేవుణ్ణి తల మీద ఈ పూట ఒక కిరీటాన్ని పెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒక కిరీటం, అట్లాంటి కిరీటాన్ని నీవు ధరించుకున్నప్పుడు నువ్వు ప్రకాశించగలుగుతావు. నీ తలంతా కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. నీ తల ఎలా ఉంటుంది?
ఎవరు నిద్రపోకూడదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. అమ్మా కదా, మన తల ప్రకాశించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన తల ఎలా ఉంటూ ఉంటుంది? మన తల మీద అసలు ఏమున్నాయి? ఏమండి, మొయ్యకూడనటువంటి బరువైనటువంటివి ఉన్నాయి మన తల మీద. భారం ఉంది, ప్రతికూలత ఉంది, వ్యతిరేకత ఉంది. ఏదో పెట్టుకొని వచ్చాం, మోసుకోకూడనటువంటివి మోస్తూ వచ్చాం ఈ స్థలంలోనికి. వాటన్నిటినీ తీసి దించండి, దించి దేవుని మందిరంలో పెట్టండి. ఈ పూట ఆయన దించబడినటువంటి నీ భారానికి ప్రతిగా నీ తల మీద కిరీటం పెట్టి, నీ తల నువ్వు ప్రకాశించేటట్లుగా, తేజరిల్లేటట్లుగా ఏమన్నా ఆయన చెయ్యాలి అని ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. ఆయన మనసులో ఒక ఆలోచన. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? కొన్ని ఈరోజు చాలా క్రొత్తగా ఉంటుంది వాక్యం టైటిల్. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే కిరీటం. అంటే అర్థం ఏంటంటే మకుటం. కిరీటం అంటే అర్థం మకుటం. దైవజనుడు కూడా ఒక పాట పాడాడు కదా, మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును నా ఎడల సిద్ధపరచితివి. కదా, కిరీటం అంటే మకుటం. మకుటము ధరించినటువంటి యేసయ్య తన తలపైన ఏమండి ధరించుకున్నాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. చదవండి, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. 19:12 ప్రకటన. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద ఎన్ని కిరీటాలు? అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్నిజ్వాలల వలె మండుచూ ఉన్నవి. ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక్క కిరీటమైన మన తల మీదకు ఏమండి ధరించుకోవటానికి మనం పాత్రులుగా ఉన్నామా? నువ్వు నేను కిరీటాన్ని సంపాదించుకోవటానికి ఏ త్యాగాలు చేసామండి? ఎంతోమంది రాజులు తమ తలల మీద కిరీటాలను ధరించుకోవటానికి ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగపూరితమైనటువంటి యుద్ధాలలో జయించారు. మరి నా జీవితంలో నీ తల మీద, నా తల మీద కిరీటాలు పెట్టబడటానికి ఏ త్యాగం ఉంది మన జీవితంలో? యేసయ్య తల మీద అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయంట. ఎట్లాంటి కిరీటాలు ఉన్నాయో చూద్దాం. 14వ అధ్యాయం 14వ వాక్యం, ప్రకటన పుస్తకం. ప్రకటన పుస్తకం 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము నాకు కనబడెను. మనుష్య కుమారుడు ఆసీనుడై ఉన్న ఒక మనుష్యుడు నాకు కనబడ్డాడు. ఆయన శిరస్సు మీద ఎలాంటి కిరీటాలు? బంగారపు కిరీటాలు ఉన్నాయి. యేసయ్య తల మీద బంగారపు కిరీటాలు ఉన్నాయంట. సువర్ణము అంటే అర్థం బంగారం. యేసయ్య తల మీద ఆ బంగారపు కిరీటాలు ఉండి ధగ 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 మెరుస్తూ ప్రకాశిస్తూ తేజరిల్లుతూ ఉన్నట్లుగా ఈరోజు కూడా ఈ స్థలంలోనికి వచ్చినటువంటి మన తలల మీద యేసయ్య ఒక కిరీటాన్ని పెట్టి ఆ కిరీటాన్ని ప్రకాశించేటట్లుగా చేసి ఆ కిరీటాన్ని ధరించుకున్నటువంటి నీవు నేను తేజరిల్లాలి. యేసయ్య మనసులో ఒక వాంఛ, యేసయ్య మనసులో ఒక కోరిక. మరి ఎంతమంది అలా ప్రకాశించటానికి ఇష్టపడతారో నాకైతే తెలియదండి. పోయిన వారం చెప్పాను, పాత్ర, ఉగ్రత పాత్ర, కరుణా పాత్ర, 2 పాత్రల గురించి చెప్పాను. అంతకు ముందు వారం చెప్పాను విరవబడినటువంటి రొట్టె అని. ఈరోజు చెప్తున్నాను మీకు కిరీటం. ఈరోజు నువ్వు యేసయ్య సన్నిధిలోనికి వెళ్ళటానికి ముందుగానే కిరీటాన్ని ధరించుకొని యేసయ్య ముందు నువ్వు
కనబడాలా, యేసయ్య ముందు నువ్వు నిలబడాలా. చాలామంది యేసయ్య ముందు ఎలా నిలబడతారు? కిరీటాన్ని ప్రక్కన పెట్టండి, ఏమండి తల మీద అంతా ఏముంటుందండి చెప్పాలి, తల మీద అంతా ఏముంటుంది? ఎలా కనబడతాం మనం యేసయ్యకు? ఓ రోజు ఓ పాప తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సోఫా దగ్గరికి వచ్చింది. వచ్చి, అమ్మా చెప్పమ్మా, మన ఇంట్లో బీరువా తాళం ఉంది కదమ్మా, అది తీసుకొని పని మనిషికి ఇవ్వు అని అంది. బీరువా తాళం పని మనిషికి ఇచ్చేదేంటి? ఆ బీరువా తాళం ఓపెన్ చేయమ్మా, అందులో బంగారం ఉంది కదా. ఉందమ్మా, అది కూడా పని మనిషికి ఇచ్చే. బీరువా తాళం పని మనిషికి ఇవ్వటం ఏంటి, బంగారం పని మనిషికి ఇవ్వటం ఏంటి? అందులో డబ్బులు కూడా ఉన్నాయి కదమ్మా, ఉన్నాయి, అవి కూడా పని మనిషికి ఇచ్చేసే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదమ్మా, అందులో మంచి మంచి విలువ కలిగిన చీరలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా పని మనిషికి ఇచ్చేసే. మన ఇల్లంతా పని మనిషికి ఇచ్చేసే. తల్లికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. బంగారం పని మనిషికి ఇవ్వమంటున్నావు, ఏమండి డబ్బులు పని మనిషికి ఇవ్వమంటున్నావు, బీరువా తాళం పని మనిషికి ఇవ్వమంటున్నావు, చీరలు ఇవ్వమంటున్నావు, ఇల్లంతా రాసి ఇవ్వమంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అంటే పాప అంటది, నీకేమైనా పిచ్చి పట్టిందా? తల్లి ఆశ్చర్యపోయింది. ఎందుకలా మాట్లాడుతున్నావు? మరి ప్రతిరోజు నన్ను పని మనిషికి అప్పగించేసావు కదమ్మా. నాకు అన్నం పెట్టాలంటే పని మనిషి, నాకు స్నానం చేయించాలంటే పని మనిషి, నన్ను రెడీ చేయాలంటే పని మనిషి. మరి మీరు చేయాల్సిన పని తనకి అప్పగించేసినప్పుడు మరి నీ పాత్ర ఏంటి, నీ బాధ్యత ఏంటి అసలు నా విషయంలో? కుమార్తెగా నన్ను నువ్వు పట్టించుకోగలుగుతున్నావా? కుమార్తెగా తండ్రి నిర్వర్తించవలసినటువంటి బాధ్యత నిర్వర్తించగలుగుతున్నాడా? ప్రతి పనికి పని మనిషి. మరి తల్లిదండ్రుల బాధ్యత ఏమై ఉన్నది ఈరోజు కుటుంబాలలో? అందుకే పిల్లల తలల మీద కిరీటాలు ఉండట్లా. ఈరోజు ఏమి నిలిచి ఉంటా ఉన్నాయి చెప్పాలి, ఏమి నిలబడి ఉంటా ఉన్నాయండి? మత్తు పదార్థాలకు బానిసలైపోయి, లోకానికి బానిసలైపోయి, పాపానికి బానిసలైపోయి, ఏమండి చూడకూడనటువంటి వాటి వైపు దృష్టిని నిలుపుకొని ఈరోజు ఓ భయంకరమైనటువంటి స్థితిలో పడిపోతున్నటువంటి యవన పిల్లలను ఎంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఓ 13 ఏళ్ల బాలికను 30 మంది యవనస్తులు పెద్దవాళ్ళు, ఏమండి ఆ కర్ణాటక ప్రాంతంలో విచ్చలవిడితనముగా ఆ అమ్మాయిని పాడు చేసి చంపితే మనకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా నేను మందిరానికి వచ్చానా, కాసేపు కూర్చున్నానా, దేవుని వాక్యం విన్నానా, నాకెందుకు, నాకు జరగలేదు కదా, నా కుటుంబానికి సంబంధించింది కాదు కదా అన్నట్లుగా మనం బ్రతుకుతున్నాం. తన వయసు ఏంటి, తనకు ఏమండి తన మీద ఉంచబడినటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అసలు ఏమై ఉన్నది? ఎవరికి అప్పగిస్తూ ఉన్నామండి ఈరోజు మన పిల్లలను? మనం 30 మంది ఆ వ్యక్తులు, ఆ భయంకరమైనటువంటి వ్యక్తులు, ఆ 13 సంవత్సరాలు అపశుభం తెలియనటువంటి ఆ స్త్రీని ఏం చేశారండి? మనం మాత్రం నాకు ఇంకా ఏం జరగలేదుగా, నాది కాదుగా, నాకెందుకులే, నాకు అవసరం లేదుగా, నాది కాదుగా. ఎప్పుడు ఇక మనకు అదే ఆలోచన, అరే నా వంతుగా నేను ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా వంతుగా నేను నశించిపోయే వారి కొరకు ఎంత కన్నీరు విడుస్తున్నాను, నా వంతుగా నేను ఒక ధూపముగా నేను దేవుని సన్నిధిలో ఎంతవరకు మారాను, నా వంతుగా నేను ఏమండి యవన పిల్లలైనటువంటి ఆడపిల్లల రక్షణ కొరకు కోరుకునే ఒక వ్యక్తిగా ఉన్నాను అని ఎంత వరకు మనం నిలబడగలుగుతూ ఉన్నామండి? కిరీటాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? కిరీటాలు ఏవి? యేసయ్య తల మీద ఏమండి అనేకమైన సువర్ణ కిరీటాలు ఉన్నాయంట. యేసయ్య తల మీద ఉన్నటువంటి ఆ కిరీటము సంఘం మీద ఉండొద్దా? సంఘం కొరకు ఎవరు రక్తం చిందించారు? సంఘం కొరకు ఎవరు త్యాగమైపోయారు?
పాపానికి దాసుడైపోయి ఉన్నటువంటి ఆదామును, ఏదేను తోట నుండి త్రోలివేసినటువంటి ఆదామును ఒక మహిమ కలిగినటువంటి సంఘంలోనికి చేర్చినటువంటి దేవుడు సంఘం మహిమగా ఉండాలి అని కోరుకోవటం తప్ప ఈరోజు సంఘాలు మహిమతో ఎక్కడ ఉన్నాయండి? చూడండి ప్రకటన పుస్తకం త్వరగా 12:1 కనబడెను. ఏదనగా సూర్యుడిని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదాల క్రింద చంద్రుడు. చూడండి సంఘం మీద ఎలాంటి కిరీటాలు ఉండాలి? మహిమతో ఉన్న కిరీటాలు ఉండాలా? నీవు దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి స్త్రీగా, సంఘముగా, ఓ భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ దీపం రాత్రి వేళ ఆరకూడదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలా. ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నామండి? మనం ఎలా ఉన్నాం? నీ తలపైన కిరీటం ఉండాలి. ఒకసారి చూసుకోండి తలపైన ఏముందండి తలపైన? మన తలపైన అసలు ఏముంది? కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఈ పూట. 3 విషయాలు చెప్తా. ABC 3 విషయాలు చెప్తాను. ఒకప్పుడు మన స్థితి ఏమై ఉన్నది, ఎట్లాంటి స్థితిలో మనం ఉన్నాము, ఇప్పుడు మన స్థితి ఏంటి, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మన తలపైకి కిరీటానికి రావటానికి యేసయ్య పాత్ర ఏమై ఉన్నదో త్వరగా చూద్దాం. యెహెజ్కేలు పుస్తకం. ఒక్కసారి నిద్రపోయే వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అదే ఫస్ట్ నేను చెప్తుంది, పోవద్దని. ఎందుకు పోతున్నారు? యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 11, 12 వాక్యాలు. ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలను పెట్టి. చూసుకోండి ఒకసారి, కడియాలు ఉన్నాయా చేతులకి? ఉన్నాయా? చేతులు కడియాలు ఉన్నాయా? నాకు ఎందుకు అసలు బంగారం అంటే అసలు ఇష్టమే ఉండదు. నేను అసలు ఎప్పుడు నా జీవితంలో నేను బంగారం వేసుకున్న దాఖలే లేవు అసలు. నాకు అసలు ఎందుకు ఇష్టం ఉండదు నాకు బంగారం అంటే. ఆ బంగారం ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరుంటారండి అసలు? ఇప్పుడంటే పెద్దగా ఇష్టపడరు, కానీ ఎందుకంటే గ్రాము 10,000 రూపాయలకు 9,000 రూపాయలకు పడిపోయింది కాబట్టి. మొన్నటిదాకంటే 17,000 రూపాయలు కూడా ఉంది గ్రాము కదా. గ్రాము మొన్నటి వరకు 17,000 రూపాయలు కూడా ఉంది. ఇప్పుడు 9,000, 10,000, 8,000కి వచ్చేసింది. అసలు నాకు అట్లా ఉన్నా కానీ నాకు అసలు బంగారం వేసుకోవటం అంటే అసలు ఇష్టమే ఉండదు. నేను పెద్దగా అసలు ఎప్పుడు ఇష్టపడను. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుడే స్వయముగా నిన్ను అలంకరించాడంట. నీ అలంకారం వేరు, దేవుడు నిన్ను అలంకరించటం వేరు. ఎలా అలంకరించాడు ఆయన? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చదువుదామా? మరియు ఆభరణాలన్నీ, నువ్వు ఎన్నడూ చూడనటువంటి ఆభరణాల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియాలను వేసి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకు ముక్కునకును. చూడసారా ఎంత క్లియర్గా రాశాడు దేవుడు. ఎట్లాంటి వాడితో ముందే నీకు డౌట్లు కూడా క్లియర్ చేస్తున్నాడు. నీ ముక్కుకు నీ చెవుకు నేను సమస్తాన్ని ఇచ్చి, అద్దిగో వాటన్నిటికంటే ప్రకాశవంతమైన విలువ కలిగిన ఒక కిరీటం ఉంది. ఇవన్నీ నీ మెడకు, నీ చేతులకు, నీ ముక్కుకు, నీ చెవులకు మాత్రమే తగిలిస్తే సరికాదు, నీ తలకు కూడా ఒక కిరీటం ఉండాలా. నీ తలకు ఒక కిరీటం ఉండాలా. ఆ కిరీటము ప్రకాశవంతముగా ఉండాలా. ఆ కిరీటము నీ తల మీదకు రావటానికి ముందుగా నువ్వు నేను ఎట్లాంటి స్థితిలో ఉన్నామో తెలుసా? 1వ వాక్యం చదువుతారా? మరియు
అక్కడ వ్రాయబడినటువంటి పదాలన్నీ చదువుకుంటా వస్తే నువ్వు రక్తంలో పొర్లుతూ ఉన్నావు, నువ్వు హేయమైనటువంటి కృత్యాలతో దోషముతో ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ స్థితి ఒకప్పుడు దేవుని కంట్లో పడనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఓ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావు. కానీ అట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు పట్టుకొని నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? రక్తపు ముద్దలో ఉన్నటువంటి ఆ బిడ్డను డాక్టర్లు పట్టుకున్నప్పుడు ఆ చేతులు ఎంత కంపు వస్తాయో తెలుసా? డెలివరీ చేసే టైంలో కదా, ఎంత వాసన వస్తాయో, దుర్వాసన. అట్లాంటి స్థితిలో ఉన్నామంట మనం. రక్తంలో పొర్లించబడి ఉన్నామంట మనం. మెళ్ళలో పేగేసుకొని పుట్టామంట మనం. అవన్నీ అక్కడ ఉంటాయి ఆ మాటలన్నీ. నీ పేగును కత్తిరించి నువ్వు రక్తంలో పొర్లించబడినటువంటి నిన్ను దేవుడు పట్టుకొని ఏమండి నీ రక్తం అంతా కూడా నీళ్ళతో కడిగి శుభ్రపరిచి శుద్ధి చేసి నిన్ను అలంకరించాడంట ఆయన. నాకు భలే నచ్చింది అసలు ఆ మాట. నేను ఒకప్పుడు నా స్థితి ఏంటి, నేను ఎట్లాంటి స్థితిలో నుండి వచ్చాను, ఎట్లాంటి ఆకలి దప్పులు కలిగిన స్థితిలో నుండి వచ్చాను, ఎట్లాంటి వైరాగ్యము కలిగిన స్థితిలో వచ్చాను, ఎట్లాంటి ఏమండి మేలు చేయబడినటువంటి జనుల మధ్యలో నుండి నేను వచ్చాను. ఈరోజు నా స్థితి ఏంటి? దేవుడు నన్ను ఇంతగా హెచ్చించటానికి గల కారణం ఏంటి? అసలు ఏ మంచి నాలో లేదు కదయ్యా, అయినా నువ్వు నన్ను ఎందుకు ఎంతగా ప్రేమించావు, ఎందుకు నీవు నన్ను ఎంతగా ఏమండి కనికరించావు. చూడండి, అట్లాంటి స్థితిలో ఉన్న మన మీద దేవుడు కిరీటాలు పెడితే ఈరోజు వాటన్నిటినీ నువ్వు నేను పోగొట్టుకుంటున్నావు. పోగొట్టుకున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకు పోగొట్టుకుంటున్నారండి కిరీటాలు? మీరు పోగొట్టుకోకూడదు కదా. అయితే నువ్వు పోగొట్టుకోకూడదు అని అనుకున్నా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎందుకు పోగొట్టుకుంటున్నావు? టక్క 3 విషయాలు చెప్తా. నువ్వు అసలు కిరీటాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడు నీ తల మీద పెట్టిన కిరీటం ఎందుకు జారిపోతుంది? ఎందుకు కిరీటం పడిపోతుంది? త్వరగా ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన పుస్తకం 3:11. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఎవడునూ నీ కిరీటము ఏమండి ఉండునట్లు. ఎవడు దొంగతనం చేస్తున్నాడు నీ కిరీటాన్ని? ఎవడు దొంగిలించటానికి వస్తున్నాడు? నువ్వేం చేయాలా? అది పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకోవాలంట. ABC 3 విషయాలు చెప్తా కదా. నీ కిరీటము ఎవ్వడు కూడా దొంగతనము చేయకుండా దానిని జాగ్రత్తగా పట్టుకో. నీ దగ్గర జాగ్రత్త లేదు, అందుకే నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ దగ్గర ఉన్నదంతా అజాగ్రత్త. నాకేంటిలే, ఏమవుతుందిలే, ఈ ఒక్కసారే కదా, ఏం జరుగుతుందిలే, జరిగినప్పుడు చూద్దాములే అన్న అజాగ్రత్త. ఆ అజాగ్రత్త మధ్యలో నువ్వు నేను దేవుడు మన తల మీద పెట్టినటువంటి కిరీటాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. నువ్వు నేను కోల్పోతూ ఉన్నాం. ఓ దైవజనుడు దైవ సేవకురాల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. అమ్మా, అమెరికా ప్రాంతానికి వెళ్తున్నాం, వస్తావా అంటే, ఎందుకులే అన్నయ్య, నాకు ఈ సంఘం ఉందిగా, నాకు ఈ పరిచర్య ఉందిగా, నేను దీన్ని కనిపెట్టుకుంటాలే అన్నయ్య, నేను దీన్ని కాపాడుకుంటాలే అన్నయ్య, నువ్వు వెళ్ళిరాపో, నాకెందుకు ఈ అమెరికాలు, నాకెందుకు అన్నయ్య ఈ విమాన ప్రయాణాలు, నాకెందుకు, అసలు అవసరం ఏముంది? యేసన్న గారితో మీరక్క చెప్తా ఉంది, నాకెందుకు అన్నయ్య ఈ విమాన ప్రయాణాలు, నాకెందుకు, అసలు నాకు ఈ సంఘం ఉందిగా, నేను ఈ సంఘాన్ని కాపాడుకుంటాలే, ఈ సంఘాన్ని కనిపెట్టుకుంటాలే, నువ్వు వెళ్ళిరా అన్నయ్య. ఎక్కడ అతిశయించుకోవాలా మీరక్క? ఎక్కడ అతిశయం లేదు. అందుకే తాను చనిపోయేటువంటి దినాల్లో ఒక మంచి పాట మలుచుకుంది కదా. అతిశయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. ఎక్కడ అతిశయించలా. తన అతిశయం అంతా కూడా దేవుల్లోనే. కానీ మనం జాగ్రత్త లేనటువంటి స్థితి. మనకు జాగ్రత్త లేదండి.
అజాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితి మధ్యలో నడిపించబడుతూ దేవుడు మన తలపైన పెట్టినటువంటి కిరీటాన్ని కోల్పోతూ ఉన్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు జాగ్రత్తలోనికి రా, జాగ్రత్త చేసుకో. నీ కిరీటం ఎవడు దొంగిలించకుండా, అపవాది చేతికి అప్పగించకుండా, సాతాను నీ తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని లాక్కోకుండా జాగ్రత్త పడు తల్లి, జాగ్రత్త చేసుకో. అప్పుడప్పుడు నీ పిల్లలకు చెప్తావే నువ్వు, అబ్బాయ్ జాగ్రత్త అయ్యా, ఎంత జాగ్రత్తగా ఉంటేనో ఈ స్థితిలోనికి వచ్చా నేను కదా. మరి ఏది మన దగ్గర ఏదా జాగ్రత్త? అది వాళ్ళకేనా? ఓ రోజు ఓ పాస్టర్ గారు దొంగతనం చేశాడు, భార్యకి ఇచ్చాడు, పాస్టర్కి ఇచ్చి నేను వెళ్ళే వాక్యం చెప్పొస్తాను కానీ వాక్యం చెప్పొచ్చే లోపు మంచి పులుసు పెట్టన్నాడు. ఏంటది? కోడి దొంగతనం చేసి పాస్టర్ గారికి ఇచ్చి మొత్తం ఇంటికి వచ్చేటప్పటికి మంచిగా పులుసు చేసి పెట్టు, వచ్చి తింటాను అంటున్నాడు. ఆమె వెళ్ళింది, ఇంటి పక్కనే మందిరం అయ్యింది, పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు, నువ్వు దొంగతనం చేయొద్దు, పొరుగు వానిది ఆశించొద్దు, నీ మీదకి శాపం వస్తుంది అన్నాడు. పాపం పాస్టర్ గారు ఇంటికి వచ్చేటప్పటికి పాస్టర్ గారికి శుభ్రంగా కోడి కూర వండి పెట్టకుండా పొడికారం చేసి పెట్టింది. పాస్టర్ గారికి కోపం వచ్చి పాపం చెడాబెడ బేకి పడేశాడు పాస్టర్ గారిని. ఏందమ్మాయి నువ్వు చేసిన పని ఏంటి? నేను కోడి ఇచ్చాను కదా, మరి నువ్వు చక్కగా వండి పెట్టాలి కదా అంటే, నువ్వు ఇచ్చావయ్యా కానీ వాక్యంలో ఏం చెప్పావు, పొరుగు వాంది ఆశించొద్దన్నావు కదా అంటే, అది మందిరంలోనేలే అంటున్నాడు. ఎక్కడ? చర్చిలోనే. మరి విడిగా అండి. చర్చిలో అయితే ఎవరిది ఆశించొద్దా? చర్చిలో అయితే అంటే బయట అయితే కదా. ఎట్లా ఉన్నాం ఈరోజు? మన స్థితిగతులు అసలు ఎట్లా ఉన్నాయి? మన పరిస్థితులు అసలు ఎట్లా ఉన్నాయి? నీ దగ్గర జాగ్రత్త ఏది? జాగ్రత్త నేర్పించటానికి ఒక చిన్న పిల్లవాడిని పొత్తి గుడ్డలలో పట్టుకొని ఏ రీతిగా తన జీవితం అంతా కూడా ఎదిగి ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి రావాలో అట్లా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? జాగ్రత్త లేనటువంటి స్థితి మధ్యలో మన జీవితాన్ని, దేవుడు మన తలపైన పెట్టినటువంటి కిరీటాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజైనా జాగ్రత్తతో దేవుణ్ణి తల మీద ఒక కిరీటం పెట్టాడు. నువ్వు ఇంటికి వెళ్ళగానే అద్దంలో చూసుకోవాలా, నీ తల మీద నీ కిరీటం కనబడాలి. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి అద్దంలో చూడు, నీ తలపైన ఎట్లాంటి కిరీటం పెట్టాడో దేవుడు. నీ తలపైన ఎలాంటి కిరీటం ఉందో చూడు. ఏడుస్తావండి, నిద్ర కూడా పట్టదు. అయ్యో నశించిపోయే వాళ్ళ జీవితాలన్నీ అద్దంలో నీకు కనబడతా ఉంటాయి. చూడండి విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వాక్యం, త్వరగా 5:16. విలాప వాక్యాలు 5:16. మా తలపైన కిరీటము పడిపోయెను. అదిగో కిరీటాలు పడిపోతూ ఉన్నాయి. ఎందుకు పడిపోతూ ఉన్నాయి? అయోగ్యత వలన పడిపోతూ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు దూరం అయిపోతూ ఉన్నప్పుడు పడిపోతూ ఉన్నాయి. దేవునికి దగ్గర అవ్వకుండా నీ జీవితాన్ని ఎప్పుడైతే లోకంలో కలుపుకుంటూ ఉంటావో అప్పుడు నీ కిరీటం పడిపోతూ ఉంటుంది. నీకు శ్రమ కలుగుతుంది. ఎవరు నిన్ను చూడరు, ఎవరు నీ మీద దృష్టి పెట్టరు. నీకు కలిగినటువంటి శ్రమలో నుండి నిన్ను విడిపించటానికి ఏ హస్తము నీకు తోడుగా ఉండదు. నీ పక్షముగా ఎవరు మాట్లాడటానికి బయలుదేరరు. నీకు శ్రమ 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 శ్రమ. కానీ భక్తులు ఏమంటారంటే, నాకు చులకనైన శ్రమ ఉన్నది అంటాడు కదా. ఈరోజు నీ శ్రమ నా శ్రమ ఎలా ఉండాలా? చులకనగా ఉండాలా. శ్రమ మనకి చులకనగా కనబడాలా. మరి ఈరోజు మనకి శ్రమ ఎలా కనబడతా ఉంది? మనల్ని ముంచేదిగా ఉంది, భరించలేనిదిగా ఉన్నది, మనల్ని అన్నీ కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నదండి మనకున్న శ్రమ. దేనివల్ల? నీ కిరీటం అంతా పోతూ ఉంది. నీ కిరీటం అంతా నీకు దూరం అయిపోతూ ఉంది. ఎందుకు దూరం అయిపోతుంది తల్లి? ఓ రోజు ఓ వ్యక్తి హోటల్లో బాగా ఆకలి అవుతూ ఉంటే కూర్చొని తింటా ఉన్నాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్తారా?
ఇంకొకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటే నిలబడలేని పరిస్థితి, కాలు బాగా నొప్పిగా ఉంది. మీరు కూర్చొనే కదా శ్రద్ధగా వాక్యాన్ని వినండి కదా. పాస్టర్ గారండి, ఒకరోజు ఒక ఆమె దేవుని మందిరంలో పండుకొని వాక్యం వింటుంది. ఏందమ్మా పండుకొని వాక్యం వింటున్నావు అంటే, మీరు కూర్చొని వాక్యం చదువుతున్నారు అందుకే నేను పండుకున్నానంటుంది. అందుకే మీ దెబ్బకి నాకు భయం వేసి నేను నించొనే చదువుతున్న వాక్యాన్ని కదా. నాకు భయం వేసేసిందండి. 2 వారాలు కూర్చునేటప్పటికి నాకు భయం వేసింది. అయ్యో నాకు కాలు బాగోలేక కూర్చున్నానే కానీ నేను సామాన్యంగా అసలు కూర్చొని వాక్యం ఎప్పుడు చెప్పను. నాకు చాలా భయం. దేవుని వాక్యం కూర్చొని చెప్పాలంటే నేను ముందు అసలు అంత యోగ్యనా అని పరీక్షించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అందుకే చెప్తున్నాను మీకు. ఆ హోటల్లోనికి వెళ్ళి బాగా ఆకలి అయితే కూర్చొని తింటూ తనతో పాటు బైబిల్ తీసుకొని వెళ్ళి ఆ బైబిల్ను కూడా ప్రక్కన పెట్టుకొని ఒక ముద్ద తింటూ ఒక ప్రక్క వాక్యం చదువుకుంటూ ఒక ముద్ద తింటూ వాక్యం చదువుకుంటూ ఉంటే ఈలోగా ఒక 3 వ్యక్తులు అల్లరి మొక్కొచ్చేసింది అక్కడికి. ఒక భయంకరమైనటువంటి దేవుడు అంటే పడనటువంటి వారు వచ్చేసారు. ఈ వ్యక్తి వారిని పట్టించుకోకుండా ఆహారం తింటూ వాక్యం చదువుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటే ఆ 3 వ్యక్తులు ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసారు. మన జీవితంలో కూడా అలాంటి వారు ఉంటారు. నువ్వు మంచి వ్యక్తివే, నువ్వు మంచి పరిశుద్ధమైనటువంటి వ్యక్తివే, ప్రార్థనా పరురాలువు నువ్వు. నీలో ఉన్నటువంటి ప్రార్థన నిజంగా ఇప్పుడు కోల్పోయావు, కానీ ఒకప్పుడు నీ ప్రార్థనకు నీ కుటుంబము ఎంత పచ్చగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, నీలో అంత వైరాగ్యం కలిగినటువంటి ప్రార్థన ఉంది. కానీ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నావు. కానీ కొన్ని కారణాల చేత ఒకప్పుడు నీ జీవితం వేరండి. ఒకప్పుడు నీ వైరాగ్యం వేరు, నీ ఆత్మ తీవ్రత వేరు, దేవుని విషయంలో నీకున్న ఆనందం వేరు. నువ్వు ఏదొచ్చినా దేవుల్లో ఆనందించేదానివి, ఏది కలిగినా దేవుల్లో సంతోషించేదానివి. ఇప్పుడంటే నాకు దేవుడు ఏమి ఇచ్చాడని బాధపడుతున్నావు. కానీ ఆ 3 వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎరా అబ్బాయ్, లేచావుగా, పెద్ద భక్తుడివి, లేచావుగా, ఈరోజు వాక్యం చదువుతున్న యేసయ్య నీకేం చేశాడు, నీకేమిచ్చాడు, ఏమిచ్చాడని నువ్వు చదువుతున్న వాక్యాన్ని అని అపహసించి ఎగతాళి చేసి ప్లేట్లో ఆ తింటున్నటువంటి ప్లేట్ను లాక్కొని బైబిల్ని చించేసి ఆ వ్యక్తిని కింద పడేసి కొట్టారండి. ఏం చేశాడు అని కొడుతూ ఉన్నారే కానీ ఏమి ఇచ్చాడో చెప్పే లోపే అతన్ని బయటికి గెంటేశారు. ఈ 3 కూర్చున్నారు, కడుపు నిండా అన్నం తిన్నారు, లేచారు. వెళ్ళబోయే సమయానికి జేబులు చూసుకుంటే జేబుల్లో డబ్బులు లేవు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. జేబులో డబ్బులు ఏమైపోయినాయి, జేబులో డబ్బులేవి అని ఆ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము అన్నం అయితే తినగలిగాం కానీ జేబులో డబ్బులు అయితే లేవు, మేము మీకు చెల్లించలేకపోతున్నాం డబ్బుని. అప్పుడు ఆ క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఓనర్ గారు ఒక మాట అన్నాడు, అబ్బాయ్, ఇందాక మీరు కొట్టారే, ఇందాక దేవుడు మీకేం చేశాడని చెప్పి అతన్ని మాట్లాడనివ్వకుండానే అతన్ని బయటికి గెంటేశారే, మీరు తిన్నటువంటి ఆ భోజనానికి డబ్బులు మొత్తం అతనే కట్టేశాడు. మీరు తిన్నటువంటి భోజనం అంతటికి అతనే డబ్బులు ఇచ్చేసాడు. ఇక మీరు కట్టాల్సిన అవసరం, మీరు నన్ను కొట్టారు, నేను మీకు కడతానా? చెప్పాలా? చెప్పాలా? అక్కాయిలు, మీరు నన్ను కొట్టారండి, నేను మీకు ఏమైనా చేస్తానా? మీ మొహం చూస్తానా? మీ దగ్గరికి వస్తానా? మాట సాయం చేస్తానా? మరి ఆ వ్యక్తి చూడండి, కొట్టిన, తిట్టిన, అపహసించిన, దూషించిన ఆ 3 వ్యక్తుల కోసం డబ్బు కట్టాడండి, వెల చెల్లించాడు. నువ్వు అట్లాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడే దేవుడు మన కోసం వెల చెల్లించేశాడు. ఆయన ఎందుకు? నీ తల మీద కిరీటం పెట్టాలి. నీ కోసం, నా కోసం వెల చెల్లించాడండి దేవుడు. ఆ పాపం అనేటువంటి ఆ జీవితానికి ఆయన మరణం అనేటువంటి, రక్తం అనేటువంటి ఆ వెలను చెల్లించి దేవుడు మన కిరీటం ఇచ్చాడు. చాప్టర్ సి చూడండి, యెషయా గ్రంథం 28:3 ఎక్కడే ఉంటుంది ఆ పదం, మీరు చాలా జాగ్రత్తగా చదవాలా. 28:3 యెషయా గ్రంథం. త్రాగుబోతుల ఎఫ్రాయిముల మీద అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడెను. ఎవరి వల్ల?
ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మత్తు వదిలేదాకా చెప్పండి హల్లెలూయా. నిద్రపోయేదాకా చెప్పండి హల్లెలూయా. ఏమండి కదా? త్రాగుబోతుల ఎవరండి? త్రాగుబోతుల ఎఫ్రాయిముల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడెను. మత్తులో ఉన్నప్పుడు నీ కిరీటము పోగొట్టుకుంటావు. నువ్వు నిద్ర మత్తులో ఉంటావా, త్రాగుబోతు మత్తులో ఉంటావా, తిండి మత్తులో ఉంటావా, ఏ మత్తులోనైనా ఉండు, నీ తల మీద ఉన్న కిరీటము జారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో. అది దేవుడే సాక్షాత్తు తన 2 చేతులతో నీ తల మీద పెట్టాడు ఆయన కిరీటాన్ని. తన చేతి వ్రాతతో శిలాఫలకాన్ని 10 ఆజ్ఞలతో కూడినట్లుగా 2 వైపులా రాసి ఇచ్చినట్లుగా నీ తల మీద ఆయన చేతులతోనే స్వహస్తాలతోనే కిరీటం పెట్టాడు. అది ఈరోజు నువ్వు పోగొట్టుకోకూడదు. నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావో 3 విషయాలు చెప్పా. ఒకటి, ఎప్పుడు పోగొట్టుకుంటావు? ఏమండి, ఇప్పుడు దాకా చెప్పాను కదండి. ఎప్పుడు పోగొట్టుకుంటారమ్మా? అజాగ్రత్తగా ఉన్నప్పుడు పోగొట్టుకుంటారు. 2వది పాపములో ఉన్నప్పుడు పోగొట్టుకుంటారు. 3వది మత్తులో ఉన్నప్పుడు. నువ్వు మత్తులోకి వెళ్ళొద్దు. ఆ మత్తు గురించి కూడా చూపిస్తా. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం. ముగింపులోనికి వచ్చేసాం మనం. లూకా సువార్త 21:34. నీ హృదయములో తిండి వలనను మత్తు వలనను చూడండి, నువ్వు మత్తులో ఉన్నావా కిరీటం పోయిద్ది. నువ్వు మెలకుగా ఉండాలా, నువ్వు మత్తులో ఉండకూడదు అసలు. ఈరోజు మనం ఎట్లాంటి మత్తులో ఉన్నాం, ఎట్లాంటి మత్తులో మనం పడిపోతూ ఉన్నాం. ఓ రోజు ఓ వ్యక్తి అప్పుడే క్రొత్తగా దేవుల్లో తెలుసుకొని కొంచెంగా మానుతూ ఉన్నటువంటి దినాలు, మందుని కొంచెంగా మానుతున్నాడు. ఓ రోజు నేను వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వ్యక్తి బార్ షాప్లోకి నాకు కనపడ్డాడు. మరి ఈ వ్యక్తి మొన్నటిదాకా మందిరానికి వచ్చాడు కదా, ఇప్పుడు ఏంటి బార్ షాప్లో ఉన్నాడు, ఏం చేస్తాడని చెప్పి నేను దూరం నుండి నిలబడి చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తి ఏమండి ఆ మందు గ్లాసులో మందు పోసుకొని మెల్లో ఉన్న సిలువను ముంచుతున్నాడు. దేనిలో? మందులో ముంచుతున్నాడు, వేసి ముంచుతున్నాడు. ఏందయ్యా అంటే, ప్రభు పరిశుద్ధపరిచయ్యా అంటున్నాడు. సిలువ వేస్తున్నాడు, పరిశుద్ధపరిచ అంటున్నాడు. దేన్ని? మెల్లో దండ వేసాడు. ఏ దండ? జపమాల దండ. ఆ దండకి ఏముంటుంది? సిలువ ఉంటుంది. ఆ సిలువని ఎందులో వేసి ముంచుతున్నాడు? మందులో వేస్తున్నాడు, ముంచుతున్నాడు. మందు వేస్తున్నాడు, ముంచుతున్నాడు. ప్రభువా పరిశుద్ధపరిచయ్యి, తాగుతున్నానయ్యా, నాకే కీడు రాకూడదయ్యా అంటున్నాడు. నాకు చలి జ్వరం వచ్చేసింది ఆ రోజు. నాకు అర్థమవుతుందా నేను చెప్పేటువంటి విషయం మీకు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం మత్తులో ఉన్నప్పుడు మన కిరీటము మనలను విడిచి జారిపోతుందంట. మన తల మీద దేవుడు కిరీటం ఉంచాడు. ఆ కిరీటాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఎట్లాంటి పరిస్థితిలో కూడా మనం కిరీటాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మనం. కానీ ఇప్పుడున్నటువంటి దినాల్లో కిరీటం ఏమైపోతుందంటే పోతుంది. అయితే భౌతిక సంబంధంగా దేవుడు ఒక కిరీటం మన తల మీద పెట్టాడు. ఒక ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తా. మీరు గట్టిగా హుషారుగా ఉంటే ఈ నెలంతయు మీ తలల మీద అట్లాంటి మంచి కిరీటం యేసయ్య నామములో నిలిచి ఉండునుగాక. ఒక మంచి కిరీటం గురించి చెప్తాం మీకు ఈరోజు, చెప్పి ముగిస్తాను. 103వ కీర్తన 4వ వాక్యం చూడండి, ముగించుకుందాం మనం. 103:4. సమాధిలో నుండి కరుణా కటాక్షములను, ఒక్కసారి హల్లెలూయా అంటారా? ఎట్లాంటి కిరీటం? ఎట్లాంటి కిరీటం? కరుణ కటాక్షం. అది నీ కిరీటంగా ఉండాలి. నువ్వు భూమి మీద నివసిస్తున్నావు కదా, నేను ఎవరైనా కరుణిస్తారా? నేను ఎవరైనా కనికరిస్తారా?
అయితే దేవుడే అట్లాంటి కనికరించని వారికి కరుణా కటాక్షాలు నీ మీద కలిగేటట్లుగా, వారి మనస్సులో నుండి నీ తల మీదకు శాపాన్ని రానివ్వకుండా, వారి నోటి నుండి నీ తల మీదకు కిరీటాన్ని పెట్టే ఆశీర్వాదపు వచనముతో మాట్లాడేటట్లుగా దేవుడు చేస్తాడు. అలా చేయగలిగిన సమర్థుడు ఆయన ఏదైనా చేస్తాడండి. ఏం చేయకుండా ఉంటాడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడే. ఆకాశాన్ని భూమిని జానతో కొలవగలిగిన సమర్థుడే. ఒక్క ఎండిన ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను పడగొట్టగలిగిన సమర్థుడే. ఒక్క రాయితో 12 అడుగులు ఎత్తుగలిగిన గొలియాతును పడగొట్టగలిగిన సమర్థుడు కదా. 6 లక్షల మంది కాల్బలాన్ని, యోర్దాను, ఎర్ర సముద్రాలు ఎదురుగా ఉన్నప్పుడే రహదారులుగా మార్చగలిగిన సమర్థుడు ఉన్నాడే. ఆయన ఏం చేయకుండా ఉంటాడు? ఆయన మన కోసం ఏమి ఇవ్వకుండా ఉంటాడు? ఏదైనా చేస్తాడు. నీ మీద కరుణా కటాక్షాలు ఉండాలి. నువ్వు చెరసాల్లో ఉన్నావా? నువ్వు జైల్లో ఉన్నావా? నువ్వు ఎక్కడ బందీగా ఉన్నావు? అదే స్థలంలో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి నీ మీద కటాక్షం కలిగేటట్లుగా చేయగలడు ఆయన. ఏసేపు చెరసాల్లో ఉంటే చెరసాల అధికారికి ఏసేపు మీద ఏం కలిగించాడు? కటాక్షం కలిగించాడు. ఏసేపు చెరసాల్లో ఉన్నాడని దేవుడు వదిలిపెట్టలా. ఆ చెరసాల అధికారికి ఏసేపు మీద కటాక్షం కలిగేటట్లుగా చేసినట్లుగా ఈరోజు నీ మీద ఎవరికి కరుణ లేదో, ఎవరికి జాలి లేదో, ఎవరికి కటాక్షం లేదో వారందరికీ నీ మీద జాలి కలిగించేటట్లుగా, కరుణ కలిగించేటట్లుగా కటాక్షము దేవుడు చూపించబోతూ ఉన్నాడు. చెప్దాం ఆమేనని, చెప్పాలి ఆమేనని. ఈరోజు ప్రార్థన టైం అయిపోయింది. ప్రార్థన టైం అయిపోతే ఆమె ప్రార్థనకు రాకుండా మరి ఏం చేస్తూ ఉందా అని నేను పాటలు పాడే టైంలో ఆమె దగ్గరికి వెళ్ళా. ఏం చేస్తుందా ఫ్యామిలీ ఇంకా ప్రార్థనకు రాకుండా అని పాటలు పాడిస్తా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళు శుభ్రంగా రెడీ అయ్యారు. నేనేమనుకున్నానంటే పోనీలే ప్రార్థనకు వస్తున్నారు కావాలని అనుకున్నా. 2 పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు 1 ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఎవరండి మీరు అన్నారు. అమ్మ నేనమ్మ పాస్టర్ గారిని. అయితే ఏంటి చెప్పండి అంటున్నారు. అది మందిరానికి ఇంకా రాలేదంటే మాకు వేరే పని ఉంది, ఈ వారం మేము రావట్లేదులే అన్నాడు. నాకెందుకులే అని నేను అలా నిలబడితే వాళ్ళు బయలుదేరటానికి చెప్పులు వేసుకోవటానికి ముందుగా అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటున్నారు. యేసయ్యా నీకు వందనాలు, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అన్నారు. నేను కూడా ఆమేన్ అన్నా. ఆమేన్ అనగానే ఇంకా వాళ్ళందరూ చెప్పులు వేసుకొని బయటికి వచ్చి హడావుడిగా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో బుడ్డ పాపను పిలిచి అమ్మాయి ఏడకపోతున్నారు అన్న. అంకులో మేమా సినిమాకి పోతున్నాం అంది. ప్రార్థన చేసుకుని సినిమాకి ఏందమ్మాయి? చేసింది ఏమని? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంది. ఆమె అనగాలి ఏడకపోతున్నావు అంటే సినిమాకి పోతున్నానంటుంది. నాకు అసలు మైండ్ అంతా బ్లాక్ అంటే ప్రార్థన చేసుకుని కూడా సినిమాకి వెళ్ళొచ్చా? అసలు నాకు కాసేపుడు దాకా నోట్లో నుండి మాట రావట్లా. నిలబడి చూస్తూ ఉన్నా. వాళ్ళు వెళ్తా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ అబ్బాయిని అడిగా, ఏమని? అబ్బాయి మీరు సినిమాకి వెళ్తున్నారు కదా, వెళ్తా ఏమని ప్రార్థన చేశారు అని అంటే మా వాడు అంటాడు, మా డాడీ ప్రార్థన చేశాడన్నా. ఏమని చేశాడు? యేసయ్యా మేము సినిమాకి వెళ్ళి వచ్చేంతసేపు మా ఇంటి ముందు వైపు 2 దేవదూతల నుంచి, పెరట్లో 2 దేవదూతల నుంచి, వెనక వైపు 2 దేవదూతల నుంచి, మేము సినిమా హాల్లోకి వెళ్ళటానికి ముందుగానే అక్కడ ఒక 2 దేవదూతల నుంచి. ఎక్కడండి? ఈయన వెళ్ళేదే సినిమాకి ప్రార్థన చేసుకొని పోతున్నాడు. అక్కడ దేవదూతలు ఉండాలంట. ఎక్కడ? సినిమా ఎంట్రన్స్ టిక్కెట్ల దగ్గర కూడా దేవదూతలు ఉండి టిక్కెట్లు తొందరగా దొరకాలంట. అసలు ప్రార్థన దేనికి ఉపయోగిస్తున్నారో, దేనికి ప్రార్థన చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. ఇంకా అట్లాంటి విషయంలో మన కరుణా కటాక్షాలు ఎక్కడ దొరుకుతాయి కదా? ఈరోజు కరుణా కటాక్షములు నీకు ఎలా ఉండాలి? కిరీటముగా ఉండాలంట. కిరీటం. కరుణా కటాక్షాలను దేవుణ్ణి కిరీటంగా ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. నీకు బలహీనత వచ్చిందా? నీకు జబ్బు చేసిందా? చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి కుమారుని యొద్దకు ఓ తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చాయా, నా కుమారుని కటాక్షించయ్యా. చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, నోటి వెంట నురుగులు వస్తూ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాడయ్యా. ప్రార్థన చేయి. చాంద్ర రోగం అంటే అర్థం ఏంటి? ఫిట్సేనా కదా?
కదా. అట్లాంటి రోగంతో నా బాబు బాధపడిపోతూ ఉన్నాడు అంటే దేవుడు కటాక్షించి ఆ బిడ్డను స్వస్థపరచలేదా, ఆ బిడ్డను బాగు చేయలేదా? దేవునికి మన విషయంలో కటాక్షం ఉందండి. అదే ఒక కిరీటంగా మన తలపైన పెట్టాడు ఆయన. కరుణా కటాక్షముతో దేవుడు నిన్ను దర్శించాలని, ఏమంటే నిన్ను నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 28:5. చాలా కిరీటాలు ఉన్నాయి. జ్ఞానం కలిగిన కిరీటం ఉంది, భూషణం అనే కిరీటం ఉంది, ఇంకా చాలా రకరకాల కిరీటాలు ఉన్నాయి. పరలోకంలో దేవుడు మనకిచ్చే కిరీటాలు కూడా ఉన్నాయి. చాలా రాశా, 8 కిరీటాల గురించి రాశా ఈరోజు. అయితే ఒక 2 కిరీటాలతో ముగిస్తున్నా. 2 కిరీటాలు. ఫస్ట్ కిరీటం ఏమండి, ఏ కిరీటం? కరుణా కటాక్షం అనే కిరీటం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 28:5. యెషయా గ్రంథం 28:5. అద్దిగో భూషణ కిరీటముగాను ఆయన శేషించిన ప్రజలను ఒక గుంపుగా సిద్ధపరుచుకున్నాడు. శేషించిన వారు దేవుని కోసం కదలకుండా, దేవుని కోసం స్థిరంగా, దేవుని కోసం చెదిరిపోకుండా ఉండే జనులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు నా కోసం శ్రమ వచ్చినా నిలబడకుండా ఉన్నారు, కదిలిపోకుండా ఉన్నారు, కష్టం వచ్చినా కదిలిపోకుండా ఉన్నారు. ఏ కిరీటం కావాలి ఈరోజు? భూషణ కిరీటం అంటే అలంకారముతో కూడిన కిరీటం. దేవుడు నేను అలంకరించాలి అని అనుకుంటున్నాడు. ఎలా అలంకరిస్తాడో తెలుసా? ఆయన సౌందర్యంతో. నీలో ఇప్పుడు ఏ సౌందర్యం ఉండాలా చెప్పండి? ఏ సౌందర్యం ఉండాలా? దేవుడి సౌందర్యం ఉండాలి. మరి ఇప్పుడు మనలో ఏ సౌందర్యం ఉంటుంది? ఏ సౌందర్యం ఉంటుందండి? దేవుడు ఏమంటున్నాడంటే, సొగసైన స్వరూపమైన నాకు లేదయ్యా, నాలో ఉన్న సౌందర్యం అంతా మీకు ఇచ్చేసాను, మీరు నా పోలికయ్యా, మీరు నా ప్రజలయ్యా, మీరు నా వారయ్యా, నా సౌందర్యం మీదయ్యా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సౌందర్యం కోసం కదా వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాం. ఈ మధ్య ఏదో కొత్తగా పెట్టారంట. ఏంటవి? బ్యూటీ పార్లర్ కదా. దేవుడు మనకిచ్చిన సౌందర్యం ఏంటి? మనం వెళ్ళే స్థలాలు ఏంటండి? అసలు దేవుడు మనకి ఎంత మంచి సౌందర్యం ఇచ్చాడు. ఆయన ఉన్నదానిలోనే మనకు సౌందర్యం. ఎస్తేరు రాజు దగ్గరికి ఎలా వచ్చిందండి? అలంకరించుకొని వచ్చిందా? ఏమీ లేకుండా వస్తే ఆమెను చూసి ఆమెని వివాహం చేసుకున్నాడండి దేవుడు. ఈరోజు మనకు అలంకారాలు, యేసయ్యే మన అలంకారం, యేసయ్యే మన అలంకారం అండి. 2010లో సేవకు వచ్చాను నేను. మా నాన్న రైల్వే ఎంప్లాయ్. మా నాన్నకు అప్పుడే 30,000 రూపాయల శాలరీ. 2010లో వచ్చే సేవకి. నాకు అఫీషియల్గా ఉండాలని ఉండదు, నాకు ఇప్పుడు అఫీషియల్గా ఉండాలని ఉండదు. రైల్వే ఎంప్లాయ్ మా డాడీ. మాకు అన్నీ ఫ్రీయే. మాకు ఏ రైల్వే అయినా, అకాడమీ అయినా మాకు ఫ్రీయే. నేను 7th క్లాస్ చదివే, అంతే. 7th స్టాండర్డ్ 2010లో. అంటే ఇప్పుడు నేను సేవకు వచ్చి 16 ఏళ్ళు అయిపోయింది. 16 ఏళ్ళు అంటే నేను హోసన్నా మినిస్ట్రీస్లో ఉంటే నేను ఎంత గొప్ప సీనియర్ని అయ్యి ఉండేవాడిని. నాకెంత పెద్ద సంఘం ఇచ్చేవారండి, నాకెంత పెద్ద ఉన్నతంగా ఉండేది ఘనత. ఎప్పుడు నేను అన్నట్టు కూడా ఆలోచించాల. 2010లో నేను సేవకు వచ్చిన తరువాత 1 నెల రోజులకి మా నాన్న చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి మా నాన్న చచ్చిపోయాడు. నేను సంస్థలో ఉన్నప్పుడే నాకు ఫోన్ వచ్చింది. అది మా అమ్మకి నేను దొంగతనంగా చేసేవాడిని. ఫోన్లు ఉండేవి కాదు, మాకు వాడటానికి ఫోన్లు ఉండేవి కాదు, ఎవరిని పలకరియకూడదు. అట్లాంటి సమయంలో కూడా మా అమ్మకు ఫోన్ చేసేవాడిని దొంగతనంగా, రూపాయి కాయిన్ బాక్స్ నుండి. ఎలా ఉన్నావమ్మా ఏంటి అని అడిగితే, మీ నాన్న చచ్చిపోయాడు రా అంది. మనిషిని నీరు గారిపోయా. సేవకు వచ్చింది ఇప్పుడే కదా, నెల కూడా అవ్వలేదు, అప్పుడే నాన్న చచ్చిపోయాడు ఏంటి? నేను సేవకు రావటం కరెక్టా కాదా? నేను రాంగ్గా వచ్చానా సేవకి అని ఎప్పుడు అనుకోలే మనసు, ఎన్నడూ తలంచన. దేవుని చిత్తమేమోలే, దేవుని నిర్ణయమేమో. దేవుడు మా నాన్నని ప్రభు సన్నిధికి పిలుచుకున్నాడు అని ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నాన్న సమాధి ఎక్కడుంది అని ఈ రోజుకి అడిగి సాహసం చేసిన దాఖలు లేవు. అంటే మా నాన్న సమాధి ఎక్కడ ఉండేదో కూడా నాకు తెలియదు ఈ రోజుకి కూడా.
నేను ఎప్పుడూ అడగల మా అమ్మను, అసలు మా నాన్న సమాధి ఎక్కడుంది, ఏంటి మా అసలు పరిస్థితి ఏంటని ఎన్నడూ అడగల. ఎందుకు చెప్తున్నానయ్యా ఈ విషయం అంటే, వచ్చినటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసయ్యనే అలంకారంగా చేసుకొని, ఆయన సౌందర్యాన్ని అనుభవిస్తూ, యేసయ్యనే ధరించుకొని ఈ రోజు వరకు ముందుకు సాగిపోతున్నటువంటి ఆ వరుసలో ఎంతోమంది ఉన్నా అందులో నేను కూడా ఒకడిని అని అనుకుంటానే కానీ నేను ఎప్పుడూ కూడా ముందు సంఖ్యలో ముందు వరుసలో ఉన్నానని ఎప్పుడు అనుకోలే. చాలాసార్లు యేసన్న గారిని ఇంటికి వెళ్ళిపోదామని చాలాసార్లు అడుగుదాం అనుకున్నా. ఆయన దగ్గరికి వెళ్తా కానీ అడగలేను. ఆయనకి చాలాసార్లు పరిచర్య చేశాను, ఆయనతో చాలాసార్లు నడిచాను, వెంబడించాను, భోజనం వడ్డించాను ఆయనకి. యేసన్న గారిని దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తిని. ఆయన మాకు మాదిరి. ఎప్పుడు ఒకటే అంటాడు, మాదిరిగా ఉండాలిరా మీరు, మాదిరిగా ఉండి సేవ చేయాలిరా, మాదిరిగా ఉండాలిరా అని. అందుకే ఈరోజు వరకు కూడా ఎంత విసుగ్గా ఉన్న సంఘం విషయంలో మాదిరిని కనపరచాలి అని ఈరోజు వరకు కూడా తగ్గించుకొని లోబడి విధేయత కలిగి చేస్తూ ఉన్న పరిచర్య. అర్థమైందండి. ఈ మందిరం కట్టడానికి కారులు అమ్మేసా, స్కూటీలు అమ్మేసాని. నేను ఎన్ని మందిరం విషయంలో ఎన్ని పోగొట్టుకున్నానో తెలుసా? ఎప్పుడు మనసులో తలంచుకోవాలా, అవన్నీ దూరం అయిపోయినాయి. కారులే అమ్మేసా నేను దేవుని కోసం, అన్నీ చూసేసా కదా. నాకు కారు ఉందా లేదా? అయ్యా సాల్మోన కారు ఉందా లేదా? నాకు ఉందా కదా. ఎందుకు అమ్మాను? పెద్ద పెద్ద కారులు కూడా అమ్మేసా దేవుని కోసం. నేను వేటిని లెక్క చేయలే, అవి నాతో ఉంటాయి స్థిరమని నేను ఎప్పుడు అనుకోలే. రాష్ట్రాలు దాటా, ఎప్పుడు ఎన్నడూ వెళ్ళనటువంటి దేశాలకు వెళ్ళి చిన్న వయసులో దేవుడు నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకున్నాడు. మీరు వస్తే చాలయ్యా అని, మీ మాటలు వినాలి, మీ వాక్యం మాకు చాలా సంతోషం అని ఎంతోమంది పిలిస్తే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఎక్కడా కూడా మరుగైపోయి హంగామాగా పెద్ద పెద్ద స్టేజీల మీద కుర్చీలు ఎప్పుడు కూర్చోాలి. నేను కిందే కూర్చుంటా. ఎంత స్టేజ్లోకి వచ్చినా కానీ నేను కింద కూర్చొనే వాక్యం చదువుకుంటాను, కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, అక్కడి నుంచే లేచి వాక్యం చెప్తా. నాకు అది నాకు సంతోషం. నాకు ఎందుకు ఫస్ట్ నుంచి నాకు అట్లా ఉండాలని ఆలోచన. ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, యేసయ్య సౌందర్యాన్ని అలంకరించుకోవటము అంటే ఆయన రూపాన్నే కాదు, ఆయన సుగుణాలను కూడా ధరించుకోవాలి. స్తోత్రం చెప్తారా? ఏం ధరించుకోవాలి? ఆయన సుగుణాలను కూడా ధరించుకోవాలంటే ఆయనలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి అవి కూడా నాకు రావాలా. యేసయ్యలో ఎంత తగ్గింపు ఉందో అది నాకు రావాలా వద్దా? రావాలి. అదే కదా. అందుకే నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును అన్నాడు. ఆయన పుట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్ల. యేసయ్య హాస్పిటల్లో కనలా వాళ్ళమ్మ. ఆయన ఎక్కడ కందంటే రోడ్డు మీద కంది. రోడ్డు మీద కన్ని పశువుల పాకలో పెట్టారు అంతే. పశువుల పాకలో కనలా. రోడ్డు మీద సత్రంలో స్థలం ఖాళీ లేకపోతే రోడ్డు మీద కందని వాక్యంలో క్లియర్గా ఉండింది. ఆ పొత్తిగొడ్డలతో చుట్టి ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి పశువుల పాకాలో పెట్టారు. అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందుకే అన్నాడు ఒక్కటే, నేను సాత్వికుడను. అంటే ఆయన క్వాలిటీస్ కూడా మనం ధరించుకోవాలి. ఆయన సౌందర్యం ధరించుకోవటం అంటే రూపం ఒక్కటే కాదు, సుగుణాలు కూడా ధరించుకోవాలి. ఆయనలో ఉన్నవన్నీ మనలోనికి వచ్చేటట్లుగా యేసయ్య నిన్ను ఆయన అతిశయ కిరీటముతో, భూషణ కిరీటముతో నిన్ను అలంకరించునుగాక. కరుణా కటాక్షాలతో నిన్ను అలంకరించాలి. ఆయన సౌందర్యముతో నిన్ను కిరీటముగా అలంకరించాలి. నిన్ను చూస్తే యేసయ్య కనపడాలి. అట్లా దేవుడు నిన్ను చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు ఈ ప్రార్థనకు మీరు తోడై ఉన్నారు. కొన్ని అమూల్యమైన విశేషమైన మాటలు మీరు మాట్లాడారు. కిరీటం గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేశారు. నిజమే కదా నాయన, ఈరోజు మా కిరీటాలు మా యొద్ద నిలబడకుండా, మా తలల మీద ఉండకుండా అవి పడిపోతూ ఉన్నవి. అజాగ్రత్త వలన, పాపం వలన అయ్యా, నిశ్చయముగా తండ్రి మాకున్నటువంటి అయ్యా లోపాల వలన, అవిధేయతల వలన అయ్యా మా కిరీటాలన్నీ కూడా మేము కోల్పోతూ ఉంటే, నీవైతే కరుణా కటాక్షములను మా కిరీటముగా ధరింపచేశావు. కరుణా కటాక్షములను మా తల మీద నీవు పెట్టావు. అయ్యా భూషణ కిరీటమును మీరు మాకు ధరింపచేశారని నన్ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, చేరి వచ్చినటువంటి వారందరినీ నీ చేతుల్లో అప్పగిస్తూ ఉండగా, నీవే ఆశ్చర్యకరమైన రీతిగా బిడలను బలపరచండి, దర్శించండి నాయన. ఏదేమైనాను ఈ పూట నాయన మాట్లాడిన ప్రతి మాట వ్యర్థం కాకుండా నీ బిడల జీవితాలలో నెరవేరినట్లుగా సహాయం దయచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ,
ఇంకా రానటువంటి వారు వచ్చే వారం నీ సన్నిధిలో కనబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధైన సహవాసము, సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికిని సదాకాలం తోడై ఉండి దేవుని రాకడకు సిద్ధపడుతున్నటువంటి మన కుడి చేతిని దేవుని హస్తము పట్టుకొని ఆయన కృపలో మనలను సదాకాలం దాచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన సంఘానికి ఇంచుమించుగా ఒక 60 నుంచి 70 మంది వరకు